సో ఇదిగోండి మనకి శంకరాచార్య తపస్సు స్థలం ఇది. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నిన్నైతే అయితే జర్నీ అనేది జమ్మూ నుండి మీకు స్కార్పియోలో వస్తే చక్కగా జర్నీ అనేది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా చిన్న హోల్, ఈ హోల్ వెళ్ళాలి. జై శంకరాచార్య శివయ్య, శివయ్య అంటుంది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశ్మీర్ అండి. నేనైతే రాత్రి హెచ్పి స్ప్రింగ్ ఫ్లవర్స్ దగ్గర అయితే ఉన్నాను. ఆ రూమ్ అయితే మీకు సాయంత్రం అయితే చక్కగా చూపిస్తాను. సో మొత్తం మనకు మెజారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి జమ్మూలో ఎలా అయితే హిందూస్ అయితే ఉంటారో ల్యాండ్ విత్ టెంపుల్స్, ఇక్కడ మనకి ఎక్కువగా ముస్లిం మెజారిటీ ఉంటారు. మనకి ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే మనకి హౌస్ బోట్స్. నేను హౌస్ బోట్లోనే నేను నివసిస్తున్నాను. సో హౌస్ బోట్స్, మనకి గార్డెన్స్, మనకి మసీదులు, ఒక ఫేమస్ శంకరాచార్య దేవాలయం అయితే ఉంది. అదైతే ఈరోజు ఎక్స్ప్లోర్ అయితే అవుదాం అనుకుంటున్నాను. నేను అనుకున్న విధంగా అయితే ఇక్కడైతే కాశ్మీర్ లేదండి. మన కాశ్మీర్లో ఏంటంటే మనం ఉండాలి అనుకుంటే అట్లీస్ట్ 1 వీక్ ఉంటే మనకి అన్ని సోన్మార్గ్, గుల్మార్గ్, కాశ్మీరు, మనకి శ్రీనగర్, జమ్మూ ఇవన్నీ కవర్ అవుతాయి. నేనైతే 1-2 రోజుల్లో కవర్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇది అయ్యే పని అయితే లేదు. నేను వెళ్ళే కొద్దీ దారి పొడుగునా కూడా మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, దీని పేరు అష్రఫ్. ఇతనే మనకి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, అతను నాన్న ఫరూక్, ఇతని పేరు అష్రఫ్. వాళ్ళ హోమ్ స్టేలో అయితే నేను ఉంటున్నాను. సో ఇతని కాంటాక్ట్ నెంబర్ కానీ అతను ఫరూక్జీ నెంబర్ కానీ నేను ఇస్తాను. మీరు చక్కగా ఎప్పుడైనా మీరు కాశ్మీర్ కానీ వచ్చేటట్టయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇతను మనకి శ్రీనగర్ సైట్ సీయింగ్తో పాటు మనకి గుల్మార్గ్ సైట్ సీయింగ్ కూడా చేస్తారు. గుల్మార్గ్ వెళ్ళాలంటే 2500 మనకి ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ బైక్స్ ఆర్ ఆటో. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు టేక్ ఏ కార్ అండ్ యూ హ్యావ్ టు గో. సో నేనైతే కారే ప్రిఫర్ చేసి మరి రేపైతే గుల్మార్గ్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఈరోజు శ్రీనగర్ ప్లాన్ చేసుకొని చక్కగా ఒక 5000 ఉంటే ఈ 2 కవర్ అవుతాయి. మరి తప్పదు, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ అలా బడ్జెట్ ప్రకారం మనం వెళ్ళాలి తప్పించి చక్కగా అయితే నేనైతే అందంగా చూపించాలని చెప్పేసి చూశాను. నేనంతా ఫుల్గా వర్షం పడుతుంది. ఈరోజు అయితే పర్వాలేదు, వర్షం పడట్లేదు కాబట్టి దేవుడు సహకరించాడు. సో చక్కగా శంకరాచార్య దేవాలయంకి వెళ్ళి అక్కడ కొన్ని సైట్ సీయింగ్స్ అయితే ఉన్నాయి. ఛార్జ్ అనేది తక్కువ ఉంది. మళ్ళీ షికారా రైడ్ ఒకటి ఉంది, అది కూడా చేద్దామని చూస్తున్నాను. సో ఇదంతా షికారా రైడ్తో నా ఎండ్ అనేది శ్రీనగర్ ట్రిప్ పూర్తి చేసి రేపు ఉదయాన్నే నేను గుల్మార్గ్ వెళ్ళి కేబుల్ రైడ్ అనేది ఉంది. అది ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, బట్ ద థింగ్ ఈజ్ ద టికెట్స్ హ్యాస్ టు బీ బుక్డ్ ఆన్లైన్. సో అదైతే నేను ఇగ్నోర్ చేస్తున్నాను. అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే చేసి చూపిస్తాను. ఇక్కడ ఆల్ అబౌట్స్ మనకి కాశ్మీర్ ఇస్ ఆల్ అబౌట్ లేక్స్ కాబట్టి, లేక్స్, హౌస్ బోట్స్ ఇవన్నీ కాబట్టి ఈరోజైతే శ్రీనగర్ ఎక్స్ప్లోర్ అయ్యి రేపు గుల్మార్గ్లో ఏమైనా యాక్టివిటీస్ ఉంటే చేద్దాం. లేకపోతే అక్కడైతే ఎక్కువగా స్నో ఉంటుంది కాబట్టి ఆ స్నోని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ వన్స్ ఐ రీచ్ శంకరాచార్య దేవాలయం. Remember when you said it doesn't get better than this? Only a fool would've let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we won't be fine. 'Cause nothing's ever black and white. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you.
'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we'll be fine. 'Cause nothing's ever black and white. Nothing's ever black and సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శంకరాచార్య దేవాలయం అండి. మనకి కాశ్మీర్లో ఏదైనా ఫేమస్ దేవాలయం ఉందంటే అది మనకి శంకరాచార్య, ఇంకెవరో కాదు మన శివయ్య అని. సో ఫస్ట్ అయితే శివయ్యని దర్శించుకొని మిగతా ప్రాంతాలకు వెళ్దామని నేనైతే ఆలోచించుకున్నాను. టుక్ తీసుకోవడమే మంచిదైంది, ఎందుకంటే ఇక్కడ చాలా కష్టం. 8 కిలోమీటర్స్ ట్రెక్ చేసి మళ్ళీ మనం సైట్ సీయింగ్ చేయాలి. రేపు గుల్మార్గ్ వెళ్ళడానికి చాలా కష్టమని టుక్ అయితే నేను ఆప్షన్ చేసుకున్నాను. సో దారంతా మనకి డాల్ లేక్ వ్యూస్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. సో ఈ దేవస్థానం ఓపెనింగ్ అనేది మనకి ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అండి. 5 గంటలకి అయితే మరి చలి కదా, బస్ స్టాండ్లో కూడా ఇక్కడ క్లోజ్డ్ చెకింగ్. ఇదిగో దేవస్థానం ఎంట్రన్స్ అండి అది. సో మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళు దారి పొడుగునా ఉంటారు, మరి వాళ్ళే ఇవన్నీ. కాబట్టి జమ్మూలోనే మనకి సెక్యూరిటీ చెక్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. సో సిమ్ నీ దగ్గర పనిచేస్తుందంటే ఖచ్చితంగా నీ కార్డు అనేది, ఆధార్ కార్డు అనేది ఇండియన్ అయితే మనకి సిమ్ అనేది పనిచేస్తుంది, లేదా పని చేయదు. చాలా మంది లైటర్లో సిగరెట్ బిట్లు అన్ని తెచ్చి పడేస్తున్నారు, కాల్చి పడేస్తున్నారు కాశ్మీర్లో. మరి చలి తట్టుకోలేమండి. ఈరోజు కొంచెం పర్వాలేదు, ఎండ ఎక్కింది. సో 8 కిలోమీటర్లు మీరు ఆటోలో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 200-300 స్టెప్స్ ఉంటే ఈజీగా ఎక్కి వచ్చాయి. పెద్ద ఏం కాదు, చిన్న ట్రక్ అని. బ్యూటిఫుల్. దేవుడు ఎలాగో రక్షించి చక్కగా ఈరోజు అయితే ఎండ అయితే ఉంది, కానీ నిన్నైతే ఎండ అంది లేదు. విపరీతమైన వర్షం. సో ఇప్పుడు ఒక స్మాల్ ట్రెక్. నిన్నైతే చాలా విపరీతమైన వర్షం. శ్రీనగర్ మొత్తం, శ్రీనగర్ కాశ్మీర్ అండి మొత్తం అంతా, ఒక జమ్మూలోనే లేదు వర్షం. మిగతా ప్రాంతాలంతా కూడా వర్షమేనండి. నాకంటే వైష్ణోదేవి ట్రెక్ చేసాను, అదొక ఒకసారి చేయడమే కష్టం. అంటే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అంటే ఇటుండి 15, అటుండి 15, 30, మళ్ళీ 30, 60 కిలోమీటర్లు ట్రెక్ చేశాను. జై మాతాజీకి జై. ఇప్పుడు శివయ్య దేవాలయంకి వచ్చాను. కాశ్మీర్ అనేది నెక్స్ట్ లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి 371 BCలో కట్టించారని అంటారు, కానీ ఎప్పుడు కట్టించారని ఎవరికీ తెలియదు. సో శంకరాచార్య దేవాలయం కిందకు వచ్చానంటే మొత్తం శ్రీనగర్ ఎంటైర్ వ్యూ అనేది మీకు చక్కగా కనిపిస్తుంది ఈ హిల్ మీద నుండి. ఈ దేవస్థానం మీద వెళ్ళి నో ప్లాస్టిక్స్ అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్. ఒక గంట అయితే కుట్లు లోపలికి వెళ్దాం. బ్యూటిఫుల్ శంకరాచార్య టెంపుల్. మొత్తం ఉర్దూ, అది కనిపిస్తుంది ఉర్దూ. ఇక్కడ ఎక్కువ ఉర్దూ ముస్లిమ్స్ కదా. బాగుంది కాశ్మీర్ దేవాలయం.
కాశ్మీర్లో వైష్ణవ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. చాలా చిన్న దేవాలయం కానీ పర్వాలేదు, మనకు లేక్ వైబ్స్ అన్నీ కూడా ఈ అద్భుతమైన దేవాలయం కనిపిస్తాయి. ఎదుగుండి అదే శంకరాచార్య దేవాలయం. ఇది మనకి పెద్ద అయిన శంకరాచార్య. చూడండి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం మన వ్యూ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది. సాయంత్రం షికారా రైడ్ కొట్టి చేస్తాను. అది చేస్తే మనకి ఎంటైర్ శ్రీనగర్ మనకి దాల్ లేక్లో చేయొచ్చు. 2 hours రైడ్ అన్నారు. బ్యూటిఫుల్. కాకపోతే నాకు ఇంకా అద్భుతమైన వ్యూ అనేది కనిపించట్లేదు. ఇంకా రావాలి సాయంత్రం పూట ఆ టైం వస్తే చక్కగా మన వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఈ శంకరాచార్య దేవాలయం కూడా ఇట్స్ అన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా ఇది కూడా హిస్టారికల్ మాన్యుమెంట్ అండి. నాట్ ఈవెన్ హిస్టారికల్లీ బట్ ఈవెన్ ఇట్స్ ట్రెడిషనల్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్. సో చాలా చిన్న హోల్, ఈ హోల్ వెళ్ళాలి. జై శంకరాచార్య. శివయ్య శివయ్య అంటాను. సో ఇక్కడ వరకు మన ఫోటోగ్రఫీ అలౌడ్, తర్వాత మనకైతే అలౌడ్ చేయరు. సో మనకి కరణ్ సింగ్ అనే చైర్పర్సన్ అనేది ట్రస్టీగా నివారిస్తున్నారు. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిన్నైతే అయితే జర్నీ అనేది జమ్మూ నుండి మీకు స్కార్పియోలో వస్తే చక్కగా జర్నీ అనేది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో చక్కగా దర్శనం అయితే 2 నిమిషాలు అయిపోయింది. మనకి అద్భుతంగా మనకి లోపల శంకరాచార్యానికి ఎవరో కాదు, శివ దేవాలయం అని. ఇక్కడ వరకు అయితే మన ఫోటోగ్రఫీ అనేది అలౌడ్. లోపల మరి విగ్రహాన్ని అయితే నేను తీయలేదు. సో 4 feet శివలింగం, దాని మీద సర్పం అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి శివ బోట్లన్నీ ఇలాగే ఉంటాయి, డిఫరెంట్ గా ఉండవు. వేటు తపస్సు చేస్తా. ప్లీజ్ రిటర్న్. చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది వ్యూ. కాకపోతే ఛార్జింగ్ అనేది నా దగ్గర లేదు కాబట్టి మరి ఎంతవరకు అది కవర్ చేయగలను అంతవరకు అయితే ఈరోజు కవర్ చేస్తాను. రేపు గుల్మర్గ్ వెళ్ళి రేపు మిగతా భాగం అంతా చూపిస్తాను. అద్భుతం, చాలా చాలా బాగుంది వ్యూ. సో మొత్తం ఈ విజువల్ అంతా కూడా మీకు ఎంటైర్ శ్రీనగర్ అనేది మీకు శంకరాచార్య దేవాలయం మీద నుండి కనిపిస్తుంది. సో అటు పక్క కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి బ్యూటిఫుల్. తపస్య స్థలం అన్నారు. తపస్య స్థలం అంటే మరి ఏంటి, అక్కడ ఏదైనా ఉందా లేకపోతే వచ్చిందా అంటే వెళ్ళిపోవడమేనా ఏంటో తెలియదు. సో చక్కగా ఈరోజు ఎండ ఎక్కడం వల్ల మబ్బులు పోయి మేఘాలు అనేది నిలిచిపోయి మరి రేపు కూడా క్లైమేట్ బాగుంటుంది అన్నారు కాబట్టి నేను రేపు అయితే ఈరోజు శ్రీనగర్ అంతా ఎక్స్ప్లోర్ అయ్యి రేపు గుల్మర్గ్ వెళ్ళిపోతాను. సో ఆ మంచుతోని డ్యాన్స్ అయితే కాసేపు చేయాలి. సో ఇదిగోండి మనకి శంకరాచార్య తపస్సు స్థలం ఇది. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుందండి. సో ఇవేనా మనకి లోపల శంకరాచార్య తపస్థలు ఉన్న మనకి శివ విగ్రహం అయితే ఉంటుంది. సో దేవాలయం అయితే చక్కగా వీక్షించుకున్నానండి. మనకి దర్శనం అయితే 5 నిమిషాలు అయిపోతుంది. మనకి పెద్ద రద్దీ ఎక్కువ లేదు కాబట్టి మనకి చలి కదా, మనకి ఫస్ట్ దేవాలయం అనేది మన శంకరాచార్య దేవాలయంకి రావాలి మనం. ఎందుకంటే 7:30కు ఓపెన్ కాబట్టి ఆల్మోస్ట్ 12కి వచ్చింది. చాలా మంది భక్తులు 7:30కు వచ్చి చక్కగా ఈ దేవాలయం నుండి ఆ వ్యూ అంతా చూసేసి మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. సో ఇది మనకి 317 BCలో కట్టించినట్టు మనం ఎగ్జిస్టెన్స్ చెప్పుకుంటాం, కానీ ఇది ఎప్పుడు కట్టించారంటే ఎవరికి తెలియదు. మనకి ధర్మాత ట్రస్ట్ వాళ్ళు మనకి ఇది 19th century నుండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఎంటైర్గా. మనకి కరణ్ సింగ్ అనే వ్యక్తి ద చైర్పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ హోల్డింగ్ యాజ్ ఎ ట్రస్టీ ఆఫ్ దిస్ మెయిన్ టెంపుల్. సో బ్యూటిఫుల్ దేవాలయం మనకి శంకరాచార్య తపస్సు స్థలం కింద ఉంది. మనకి పైన అయితే శివ దేవాలయం, శివయ్య 4 feet స్టాచ్యూ అయితే ఉంది. చక్కగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్.
కాశ్మీర్ అన్నది కూడా ఇట్స్ రియల్లీ హెవెన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తాను అనేది నాకు ఇంకా తెలియదు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. వీలైతే మొత్తం ద ప్లేసెస్ టు విజిట్ ఇన్ శ్రీనగర్ అని చెప్పేసి లైన్గా పెట్టేసి రేపు గుల్మార్గ్ అయితే వెళ్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకరాచార్య దేవాలయం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. క్లౌడ్ ఫార్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్, అద్భుతం. వర్షం పడింది కదా, ఇప్పుడు ఆ మేఘాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ అని చెప్పాలి, బాగుంది, బ్యూటిఫుల్. సో ప్రాబ్లం ఏంటంటే నాకు సింగిల్గా వస్తే ఇదే ప్రాబ్లము. ఫోటోగ్రఫీ అనేది మనమైతే అద్భుతంగా వాళ్ళకి తీస్తున్నాం కానీ మనకి ఎవరు సరిగ్గా తీయట్లేదు. సో ఇప్పుడే అడిగాను ఒక 2-3 తీయమంటే వాళ్ళకి నచ్చినట్టు ఎవరు తీశారు కానీ స్టిల్ దే ఆర్ నాట్ ఇంప్రెసివ్. సో ఇదే చాలా చిన్న ట్రెక్. ఇది మనకి ఎంత ఒక 100-150 మెట్లే ఉంటాయి. కాకపోతే ఇది మీరు కింద నుండి వస్తే బాగుంటుంది. కాకపోతే నేను మరి కింద నుండి నాకు అంత టైం లేదండి. మరి నేను ఈరోజే నిన్నే రాత్రి వచ్చాను. దాని తర్వాత మరి ఛార్జింగ్ ఉన్న బోట్ హౌస్లో కూడా ఛార్జింగ్ లేదు, నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు. మార్నింగ్ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఈరోజు చక్కగా శ్రీనగర్ కవర్ చేసేసి రేపు గుల్మార్గ్ వెళ్ళి గుల్మార్గ్ నుండి ధర్మశాల మళ్ళీ హిమాచల్కి దూరుతాను. బాగుంది దేవాలయం ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతం, మనశ్శాంతి, చాలా అద్భుతంగా ఉంది. చూడండి మొత్తం ఈ ధర్మ ట్రస్ట్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కేటప్పుడు ఏమో దిగేటప్పుడు రాజాలాగా దిగొచ్చు. కాకపోతే ఛార్జింగ్ ఈరోజు మెయిన్ అదొకటి ప్రాబ్లం. అదొకటి మన బుక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఒరిజినల్ కాదు కానీ డూప్లికేట్. ఇవన్నీ రుద్రాక్షలు అంతే ఒరిజినల్. ఇంకా పంజాబీ సింగ్ బాగుంది, నచ్చింది నాకు. మళ్ళీ ఈ దేవాలయం నాకు మెయిన్ నచ్చడం కారణం ఏంటంటే చుట్టూ ఇరువైపులు చెట్లు ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను, మీరు కింద వచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఏ స్టేట్ నుండి వచ్చారని కూడా అడుగుతారండి. సో ఇవే మనకి శంకరాచార్య దేవాలయం విశేషాలు. మనకి బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా చల్లగా, చాలా అందంగా. కాశ్మీర్ ఒక అద్భుతంగా బ్యూటిఫుల్. సో నా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. కానీ నేను నిన్నటి మీద పెట్టుకుంటే మనకి చలి అనేది నేను ఓర్చుకోగలుస్తున్నాను. ఇది శ్రీనగర్లో మార్నింగ్ అయితే పర్వాలేదు, నైట్ అయితే మాత్రం నిన్న 2-3 దెబ్బ బ్లాంకెట్లు రగ్గులు అయితే ఇచ్చాడు అతను. ఒక రగ్గున్న 2 దుప్పట్లు కప్పుకుంటే చలి ఆగింది. కానీ ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ నా మెయిన్ ప్రాబ్లం అంటే ఛార్జింగ్ అనేది లేదు. నాకు మార్నింగ్ ఛార్జింగ్ లేకపోయేసరికి అది 9:30-10:30 వరకు నేను వెయిట్ చేసి 9:30కి ఛార్జింగ్ వస్తే మరి 1 గంట పెట్టాను. మా పెద్ద ఆయన కాదు చెతుకుతున్నాను, మా పెద్ద ఆయన కూడా వచ్చాడు పాపం. అతన్ని నాకు చెప్పారు ఈరోజు ఈ అబ్బాయిని చక్కగా అన్ని ప్లేసెస్కి చూపించేసి రేపు వాళ్ళే నాకు సహకరిస్తున్నారండి. ఎందుకంటే మనకి బండి తీసుకున్నా కూడా వాడు అన్నాడు లోకల్ గుల్మార్గ్ వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే అక్కడ చైన్స్తో తీసుకెళ్ళాలి కాబట్టి దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ బై మోటార్ వెహికల్. మనం కార్ తీసుకుంటే అవన్నీ మనం తిప్పలు పడలేం, వాళ్ళకి మనం ఎంతో కొంత ఇచ్చిస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారని ఉద్దేశంతో నో. సో ఇదిగోండి మనకి ఇతనే మనకి ఈరోజు ట్రిప్ అంతా మక్బూల్.